పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపుగా 7 లక్షల మంది మాలలు ఉన్నారు. ఇక్కడ దాదాపు ఒక 60-70 వేల మంది మాత్రమే మాదిగ ఓటర్లు ఉన్నారు. అయితే కుట్రపూరితంగా రాజకీయ పార్టీలన్నీ మాదిగ ఎంపీగా ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దీన్ని మాల మహాసభ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. దానితో పాటు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ కానీ అన్ని రాజకీయ పార్టీలు మాల అభ్యర్థులకి ఎంపీ సీటు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 3 జిల్లాల్లో బాపట్ల, ఒంగోలు, గుంటూరు ఈ 3 జిల్లాల్లో అన్ని చోట్ల ఆ రాజకీయ పార్టీ అభ్యర్థుల్ని ఓడించి తీరుతామని హెచ్చరిస్తాము. రెండవది, రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల వ్యతిరేక విధానాలని ఎకనైనా మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని మా ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు మెజారిటీ ఓట్లేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపిస్తే అత్యధిక మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలని ఈరోజు అవలంబిస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 49,000 కోట్ల రూపాయల సప్లా నిధుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కమ్మ కార్పొరేషన్కి, రెడ్డి కార్పొరేషన్కి, బ్రాహ్మణ కార్పొరేషన్కి, వైశ్య కార్పొరేషన్కి, క్షత్రియ కార్పొరేషన్కి, కాపు కార్పొరేషన్కి ఆ నిధులన్నీ డైవర్ట్ చేసి ఎస్సీల నోట్లో ఓటేసి గెలిపించిన ఎస్ఎల్సీ నోట్లో మట్టి కొట్టింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక అంశం, ఇక్కడ ఎస్సీల అభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటైతే అది గత అన్ని సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ వచ్చినా దానికి ప్రత్యేకంగా బడ్జెట్ ఎలకేషన్ ఇచ్చి అటు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి పథకాలకి ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక ఉపాధి పథకాలు ఉన్నాయి. ఆటోలో, కారు, డిపార్ట్మెంట్ స్టోరు, కిరాణా షాపు, జెరాక్స్ మిషన్, చదువు లేని వ్యవసాయ కూలీలకు భూమి కొలిచ్చే పథకం కూడా ఆ ఎస్సీ కార్పొరేషన్లో ఉంది. దాదాపు 110 పథకాలని నిర్వీర్యం చేసి ఎస్సీలకు ద్రోహం చేసింది ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. మూడోది, రాజ్యాంగబద్ధంగా మాకు భారతదేశంలో ఉన్న ఎస్సీలందరికీ, ఎస్టీలందరికీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు, అన్ని రకాలైన ఆర్థిక సహాయం చేసే స్కీములు రాజ్యాంగం మాకు ప్రొవైడ్ చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 70% గ్రాంట్గా ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్గా 30% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మా మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఖర్చు పెడుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయటం కాకుండా నవరత్నాలు మాత్రమే తన ప్రయారిటీస్ అని పెట్టుకొని మిగతా అన్ని వర్గాల్లో ఓసీల్లో ఉన్న పేదలు, బీసీలు ఉన్న పేదలు, మైనారిటీల్లో ఉన్న పేదలతోటి మమ్మల్ని కలిపేసి ఈ నవరత్నాలే తప్ప మీకు ఏ ప్రత్యేకమైన స్కీములు లేవు అని చెప్పి ఆ స్కీములకు దూరంగా పెట్టాడు. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో అమ్మఒడి ఒక్కడికే వస్తే ఎస్సీ ఎస్టీ పేద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఉపకార వేతనాలు ఇవ్వాలి, హాస్టల్ సౌకర్యాలు కల్పించాలి, పీజీ దాకా చదువుకునేందుకు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. మరి ఈయన ఒకరికి అమ్మ ఓడిస్తే, రెండోది గ్రామాల్లో ఉన్న దాదాపుగా 18,000 గ్రామాల్లో 2వ తరగతి తర్వాత 3వ తరగతి హై స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో 4,000 గ్రామాల్లో మాత్రమే హై స్కూల్స్ ఉన్నాయి. మిగతా 12,000 గ్రామాల్లో హై స్కూల్స్ లేవు. ఎలిమెంటరీ స్కూల్ నుండి 5-6 సంవత్సరాల పిల్లడు ఆటోలోనో లేకపోతే ఒంటరిగానో మండల కేంద్రాలకు వచ్చి, మేజర్ పంచాయతీలకు వచ్చి చదువుకునే పరిస్థితి లేక 4.5 లక్షల మంది ఒక సంవత్సరం డ్రాప్అవుట్స్గా 2వ తరగతి నుండి 5వ తరగతి లోపు పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు డ్రాప్అవుట్స్ అయ్యారు.
దీనికి తోడు బ్రిటిష్ ఇండియాలో పెట్టిన స్కూల్స్ మాలమాదిరిపల్లిలో పెట్టిన ఎలిమెంటరీ స్కూల్స్ రద్దు చేసాడు మహానుభావుడు. దీనివల్ల ప్రాథమిక స్థాయిలోనే ఎస్సీ ఎస్టీ పిల్లలు విద్యకు దూరం అయిపోయే పరిస్థితి. ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కడిని చదివించుకోక ఇంట్లో కూలి పనులు పంపే పరిస్థితికి నెట్టివేయబడ్డాం మేము. ఇది చాలా దుర్మార్గమైన విషయం. సుప్రీంకోర్టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా నువ్వు చదువు ఫ్రీగా చెప్పాలి ఎస్సీ ఎస్టీ పేద పిల్లలకని నిర్దేశించి తీర్పులు ఇస్తే వాటిని పక్కన పెట్టేసి నువ్వు ఒక్కడికే పరిమితం చేయటం అనే కుట్ర, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వంకి, వాళ్ళ ప్రజాప్రతినిధులకి మా రాజ్యాంగ హక్కుని కాలరాయొద్దు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీరు అందరికి ఇస్తే ఇచ్చుకోండి. నువ్వు మత్స్యకారులకు ఇస్తున్నావు, గౌడ కార్మికులకు ఇస్తున్నావు, నేతన నేస్తాం అంటున్నావు, అన్ని కాపు స్త్రీలకి నువ్వు ప్రత్యేకమైన రాయితీలు ఇస్తున్నావు. ఎస్సీల్లో కూడా మాదిగలకి ఇస్తున్నావు. నువ్వు డప్పు కొట్టే మాదికి పెన్షన్ ఇస్తున్నావు, చెప్పులు కొట్టే మాదికి పెన్షన్ ఇస్తున్నావు, చర్మకారులైన మాదిగలకి పెన్షన్ ఇస్తున్నావు. మాలలకు ఏమి ఇచ్చేవని నేను అడుగుతాను. మాల నిరుద్యోగులకి లేదు, మాల వ్యవసాయ కూలీలకి లేదు, మాల చదువుకునే వాళ్ళకి లేదు. ఈ మొత్తం నిన్ను మోసి నీ కోసం కేసులు పడి అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే గత ప్రభుత్వంలో నువ్వు మాలలకు ఇచ్చే బహుమతిదా? మాల అణచివేయటమా? 82 మంది మాలల్ని ఈ రాష్ట్రంలో చంపేశారు. ఏది ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు కాదండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తల్ని ఫ్లెక్సీలు కట్టారని ఇంకొకటని చంపేసి అనంతబాబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఊరేగించి గుండు కొట్టించిన వాళ్ళని, చంపేసిన వాళ్ళని, శవాలు డోర్ రైల్వే చేసిన వాళ్ళకి ఉన్నత పదవులు చైర్మన్లు కట్టబెడతావా నువ్వు? అంటే ఈ నిస్సహాయులైన వీళ్ళు నేను గద్దె దించలేరని ఫీల్ అవుతున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడైనా నువ్వు పశ్చాత్తాప పడకపోతే ఎన్నికల తర్వాత మా సత్తా ఏదో చూపిస్తావు. నిన్ను నీ